అపోస్తల కార్యములు 20:35. అపోస్తల కార్యములు 20:35. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని. వింటున్నారు అందరూ? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువుని యేసు చెప్పిన మాటలు. ఎవరు చెప్పారు? ఇది దేవుడే అని ప్రభువుని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము అన్ని విషయాల్లో మనం ఎదగాలి, ఒక పరిపూర్ణతలోనికి మనం రావాలి, ఒక పరిపూర్ణమైన వధువుగా మనం ఎదగాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి అదే ప్రకారంగా బుధవారం రోజు మరి చక్కటి వర్తమానాన్ని మనం విన్నాము. నిజమేనా? ఎందుకు గొర్రెల కాపరులకే కనబడవలెను. మరి నేనైతే చాలా ఆ వర్తమానాన్ని ఆస్వాదించాను. మరి అద్భుతమైన వర్తమానం అది. మరి ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మరి వినకపోతే మీరు మరలా వినాలని కోరుతున్నాను. మరి ఆ దృశ్యాన్ని మీరు ఒకసారి చూడండి. ఆ రోజు ఎట్లయితే ఉన్నదో పరిస్థితి, ఈరోజు కూడా అదే విధంగా ఉన్నది. మరి వాళ్ళ కళ్ళెదుట అనే లేఖనాలన్నీ నెరవేర్పు జరుగుతూ ఉంటే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వారి మత భక్తిని వారు కొనసాగించారు. నిజమేనా? ఈరోజు కూడా అంతే. దేవుడు తాను చెప్పిన వాగ్దానాన్ని ఇప్పుడు ఆయన నెరవేర్పు చేసి ఉన్నాడు ఆయన. నిజమేనా? ఇప్పుడు మన కళ్ళెదుట వాక్యాలన్నీ ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పులోనికి వచ్చాయా? మనం చూస్తున్నామా? కానీ ఈరోజు ఆ రోజు ఎట్లయితే ప్రజలు దాన్ని చూడకుండా ఉన్నారో ఈరోజు కూడా అదే విధంగా ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి యెరూషలేం ప్రజలకు ఆయన పుట్టిన సంగతి తెలియకుండా పోయింది. నిజమేనా? ఆ యొక్క ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, మరి ఆయన ఆ పక్కనే ఉన్న వారికి 8 కిలోమీటర్ల దూరం ఆ బెత్లెహేములో పుట్టాడు ఆయన. నిజమేనా? ఆ బెత్లెహేములో పుట్టినప్పుడు ఆ ప్రధాన యాజకుడు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము ఆ యొక్క గొర్రెలెక్కయు, మేకలెక్కయు, ఎడ్లెక్కయు రక్తాన్ని తీసుకొని పోయి పాపక్షమాపణ అడిగేది ఆ దేవుణ్ణే. ఏ దేవుని కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో ఆ దేవుడే వారికి 8 కిలోమీటర్ల దూరంలో జన్మించాడు ఆయన. కానీ వారు గుర్తించలేకపోయారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఆ యొక్క ఇది పెద్ద యెరూషలేం అయితే, నిజమేనా? హల్లెలూయా. ఇక్కడేమో చిన్న బెత్లెహేము ఉన్నది. హల్లెలూయా. మరి ఇదే బెత్లెహేములో మరి ప్రతి ఇంటిలో ఎవరున్నారు? వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజమేనా? ఇక్కడ ఈ చిన్న మూలలో పాక. ఏ పాక ఇది? హల్లెలూయా. పోనీ ఈ యెరూషలేం వాళ్ళకు తెలియకుండా పోయింది, ప్రధాన యాజకులకు తెలియలేదు. నిజమేనా? మరి అక్కడుండే ప్రజలు ఎవరు కూడా అక్కడికి రాలేకపోయారు. హల్లెలూయా. మరి ఈ యెరూషలేంలో నజరేతు నుంచి చాలా మంది ఈ బెత్లెహేముకు వచ్చారు. దేని కొరకు? ఆ జనాభా లెక్కలలో ఏం తెలియదా అండి? తెలియదా? అంత మొద్దులేనా ఇక్కడ కూర్చున్నది? ఎందుకు వచ్చారు వాళ్ళు అక్కడికి? జనాభా లెక్కలు రాయించుకోవడానికి వచ్చారు. అయితే జనాభా లెక్క కొరకు కాదు, కానీ ప్రవచన నెరవేర్పు కొరకు దేవుడు అక్కడ కార్యాన్ని చేస్తున్నాడు ఆయన. ఆ యొక్క హేరోదు అనుకున్నాడట, నా వంటి జ్ఞాని లేడు, జనాభా లెక్క రాయించేది నేను ఒక్కనే అనుకున్నాడట. కానీ వాడు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు అక్కడ, దేవుని ప్రవచనాన్ని నెరవేర్పు చేస్తున్నాడు అక్కడ. ఆ విధంగా దేవుడు వాడిని ఎందుకు ప్రేరేపించాడనంటే, ఆ యొక్క నజరేతులో ఉన్న మరియా, యేసేపు, హల్లెలూయా. ఎందుకనంటే ఆ యొక్క ఏలబోవాడు విమోచకుడు ఎక్కడి నుంచి రావాలి? బెత్లెహేము నుంచి రావాలి.
ఆ రాజు గనక శాసనం చేయకపోతే ఆ యొక్క మరియా అక్కడికి వెళ్ళదు. కాబట్టి మరియా బలవంతంగా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మరియకు ఆ దేవుని చిత్తాన్ని చేయాలనే ఆసక్తి లేదు, కానీ దేవుడే దాన్ని చేపిస్తాడు ఆయన. ఈరోజు మన దగ్గర కూడా అదే, దేవుని చిత్తాన్ని చేయాలనే ఆశ మనకు లేదు, కానీ నిన్న ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన నీతో బలవంతంగా చేపిస్తాడు. ఆయన ఆ రోజు ఆయన మారలేదు, ఈ రోజు మారలేదు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ యొక్క పశువుల పాకలో ఈ పక్కనే నిజమేనా ఈ బెత్లెహేము అంతా కిటకిటలాడుతా ఉన్నది. ఏ ఇల్లు కూడా ఖాళీగా లేదు, ఏ హోటల్ ఖాళీగా లేదు, మరి సత్రాలన్నీ నిండిపోయాయి. కానీ ఆ రాత్రే ఆయన అక్కడ పుట్టాడు, ఒక్కరైనా ఇక్కడికి రాలేదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అంటే ఇదంతా కారణం ఏంటిదంటే ప్రారంభమే వారు తప్పిపోయారు. ప్రారంభం అంటే దాని అర్థం ఏంటిది? మరియ ఎప్పుడైతే గర్భవతి అయిందో అక్కడి నుంచి రావాలి. నిజమేనా? పునాది లేకుండా గోడలు లేవు, గోడలు లేకుండా కప్పు రాదు. అయితే వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోయారు? పునాది మిస్ అయిపోయారు. ఆ కన్యక ఎప్పుడైతే గర్భవతి అయిందో అక్కడి నుంచి వారు ఆలోచన చేయాలి. ప్రధాన యాజకుడు ఏం చేయాలి? ఆ చిన్న బాలికను పిలిచి, అమ్మా నీకు ఏం జరిగింది అసలు? నేను విన్నాను, ఆ నోట ఈ నోట విన్నాను, నీకు అసలు ఏం జరిగింది అడిగాడా? హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందరు ఉన్నారా? వాక్యంతోనే ఉన్నారా? ఈరోజు కూడా అంతేనా? అయ్యా నువ్వు మా సంఘ శాఖని విడిచిపోవడానికి గల కారణం ఏంటిది? మా దగ్గరికి వచ్చేవాడివి కదా, నీకు ప్రత్యేకమైనది ఏం దొరికింది? ఏమున్నది అక్కడ? మేము కూడా దాన్ని నమ్ముతామని అనేవాళ్ళు ఉన్నారా ఈరోజు? హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన దగ్గర నుంచి జనాభా తగ్గిపోతున్నది, సభ్యులు వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారు తప్ప వారికేదో దొరికింది, వారికేదో దేవుని నుంచి వర్తమానం వచ్చింది. ఆ మరియ దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చినట్టుగా ఈ మరియ దగ్గరికి 7వ దూత వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు ఆ యొక్క గాబ్రియల్ దూత వర్తమానాన్ని కలిగి ఉన్న మరియ దగ్గరికి ఒక్కరు రారాయ్, అరే మరియమ్మ గారికి విసన కర్రలు ఊదండ్రా అని చెప్పిన నాదులు లేడు. అమ్మగారికి ఆ యొక్క దాని ఏమంటారు రెడ్ కార్పెట్ వేయండి, ఆ యొక్క గ్రీన్ కార్పెట్ అని చెప్పిన నాదుడే లేడాయ్. ప్రధాన యాజకుడు అన్నాడు, మరియ గర్భం ధరిస్తే మరి ఆయన నాకు చెప్పడా? నిజమేనా కాదా? ఈరోజు పెద్ద పెద్ద బడా పాస్టర్లందరూ దేవుడు మాతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. నిజమేనా? హల్లెలూయా. ఎర్ర చీర కట్టుకున్నంత మాత్రాన నీ భార్య అయిపోదు. ఎర్ర చీర ఒక్కదానికి అమ్ముతారండి? చాలా మంది కొనుక్కుంటారు. నిజమేనా కాదా? అలాగనే తెల్ల డ్రెస్సు యేసు ప్రభు ఒక్కడే వేసుకుంటాడా? ఏం సార్, దయ్యం వేసుకోడా? నిజమేనా కాదా? కానీ ఈరోజు తళతళ మెరిసే ఆ యొక్క తెల్లటి వస్త్రాలు వేసుకొని యేసు ప్రభులాగా గడ్డం పెంచుకొని కనిపిస్తే నాదా ప్రభువా నీవేనంటున్నారు, కానీ వాడు అక్షరాల దయ్యం. హల్లెలూయా. కానీ సేవకుడా దేవుడు నీ దగ్గరికి వస్తే దేవుడు వాక్యాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రవీణ్ కుమార్ అంటాడు దేవుడు నాతో మాట్లాడినాడని, ఆ యొక్క సతీష్ కుమార్ అంటాడు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని, స్టీఫెన్ పాల్ అదే అంటున్నాడు, శాలేం రాజు అదే అంటున్నాడు. మరి ఇప్పుడున్న పాస్టర్లందరూ దేవుడే మీతో మాట్లాడితే ఆ మాట్లాడిన దేవుడు కుమారుడా నీ భార్య పుల్పిట్ ఎక్కడానికి వీల్లేదని ఎందుకు చెప్పట్లేడు ఆయన? అంటే ఇప్పటికైనా అర్థమవుతుందా? ఆ దగదగ మెరిసే వెలుగులో ఆ తెల్లటి వస్త్రాల్లో వచ్చింది దేవుడు కాదు. ఆ రోజు కాన్స్టాంటినోపిల్ అనే వ్యక్తి మరి ఒక కలను కన్నాడు. ఆయన దగ్గర ఒక తెల్లటి వ్యక్తి వచ్చి, ఇదిగో నీవు ఈ సిలువ డాళ్ళు తయారు చేయించు, దానితో యుద్ధం చేసి నువ్వు గెలవబోతున్నావు. వాడు ఆ కలగన్న ప్రకారమే సిలువ డాళ్ళను చేపించాడు. ఆ యొక్క యుద్ధంలో వాడు గెలిచాడు. ఇవన్నీ మాకెందుకు సార్ ఇవన్నీ? ఆ కాన్స్టాంట్ ఎవరు? సిలువ డాళ్ళు ఏంది? వాడు గెలవడం ఏంటిది?
హల్లెలూయా. అక్కడే కథ మలుపు తిరిగింది. అక్కడే ఆ యొక్క నిజమైన క్రైస్తవ్యము అబద్ధ క్రైస్తవంగా మారిపోయింది. ఆ క్యాన్సర్ అనే ఆ యొక్క దుర్మార్గుడు హల్లెలూయా వాక్యాన్ని తారుమారు చేశాడు. నిజమేనా? ఆ రోజు క్యాన్సర్ నోబిల్తో మాట్లాడింది దయ్యం అయితే ఈరోజు మీతో మాట్లాడింది కూడా అక్షరాల దయ్యం. దేవుడు ఎల్లప్పుడూ ఆయన తన వాక్యంలో నిలబడతాడు. ఆయన దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ నిజంగానే దేవుడు నీతో మాట్లాడితే హల్లెలూయా నువ్వు చెప్పే పిట్ట కథలను ఆపరా అని అంటాడు ఆయన. ఒరే సోంబేరి సోదరి మాటలు చెప్పకరా, వాక్యాన్ని చెప్పమంటాడు ఆయన. ఈ గడియకు ఒక వర్తమానం ఉందని చెప్తాడు ఆయన. నాతో ఏకీభవిస్తారా? ఈరోజు మాతో మాట్లాడుతున్నది దేవుడు అని అనుకుంటున్నా ఈ భ్రమలో ఉంటున్న ఈ మనుషులు అక్షరాల వారి దగ్గరికి దయ్యమే వచ్చి మాట్లాడుతున్నది. రూపమంతా అదే. హల్లెలూయా. నిజమేనా కాదా? దేవునామానికే స్తుతి కలుగును గాక. కానీ ఆ యొక్క ఇజ్రాయేలు ఎక్కడ తప్పిపోయారు? ఆ పునాదిని వారు తప్పిపోయారు. నిజమేనా? ఒకసారి ఆ మాటను చదువుతారా? ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయమా చూడండి. అది కాదు, మరియ దగ్గరికి గాబ్రియల్ దూత రావడం చూడండి. ఒక్కరికి దొరికితే ఒట్టు. యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత హల్లెలూయా. వినండి వాక్యాన్ని జాగ్రత్తగా. ఎందుకు యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాతనే గాబ్రియల్ దూత మరియ దగ్గరికి రావాలి? చెప్పండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రదానం చేయబడక ముందు రావచ్చు కదా. కానీ నిజమేనా? ఆయన యూదా గోత్రంలో నుండి వస్తాడని వాక్యం ఉన్నది. ఆయన యేసేపు కుమారుడిగా ఎంచబడితేనే ఆయనకు యూదా గోత్రం అనేది ఆపాదించబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఎన్నడూ ఆయన మరి తారుమారుగా కార్యాలు చేయడు, కానీ ఆయన చక్కగా ఒక వరుస క్రమంలో చేస్తాడు. ఆయన అలాగనే దేవుడు ఆకాశాన్ని చేసినప్పుడు ఆయన చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఆయన కరెక్ట్గా అమర్చి ఉన్నాడు ఆయన. కాబట్టి సృష్టిని మీరు చూడండి, ఆకాశాన్ని అది ఒక క్రమంలో పనిచేస్తూ ఉన్నది. నిజమేనా? ఈ ప్రకృతిని చూడండి, అది ఒక క్రమంలో పనిచేస్తూ ఉన్నది. కానీ క్రమాన్ని తప్పించేది ఎవరంటే ఒక మానవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే ఆయన తీర్పు దినాన వారితో అంటున్నాడు ఆయన, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు కూడా మాట్లాడాలండి. ఈ వర్తమానం నాకు ఒక్కడిదే కాదు, ఇది మీది కూడా వర్తమానం. ఇది నోర్లు తెచ్చుకుంటే మాట్లాడండి. వీళ్ళ మూగవారైతే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది? చదవండి. చదవండి సార్. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వీడనాడ ఉద్దేశించెను. హల్లెలూయా. ఎందుకనంటే చరిత్రలో ఎన్నడూను మరి ఒక పురుషుని ప్రమేయం లేకుండా గర్భాన్ని ధరించడం అసాధ్యం. ఆమె ఆ మరియా చాలా అమాయకురాలు. మరి ఆమెలో ఎలాంటి కొందరు స్త్రీలలో ఏంటంటే ఆ లైంగిక సంబంధమైన ముఖ కవుగులు ఉంటాయి. స్త్రీలు ఏమంటే కనుసైగలు, చేతులతో ఇట్లా అనడం, అది గలీజ్ కార్యాలు. అవి సైగలతో స్త్రీలు మాట్లాడకూడదు. నోరిచ్చింది నోరుతో మాట్లాడాలి. కానీ మరియలో ఎక్కడ కూడా
అట్లాంటి లైంగిక సంబంధమైన ఆ కవలికలు లేవు. ఆమె క్రియ ఆ యొక్క ఆమె ప్రవర్తనలు ఎక్కడ కూడా ఆమె అట్లాంటి స్త్రీ కాదు, ఆమె అట్లాంటి బాలిక కాదు ఆమె. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ మరి ఆమె చక్కగా ఒక అమాయకురాలుగా ఉన్నది, ఒక దీనపు బాలికగా ఉన్నది. యేసేపు ఆమె ముఖాన్ని చూసి ఆమెను ఎంతో గౌరవించాడు ఆయన. అయితే మరియ చెప్పింది అక్షరాల అది నేను నమ్ముతున్నాను దానిని, కానీ మరి లోకులు కాకులు కాబట్టి పలు రకాలుగా అనుకుంటున్నారు. మరి నా జీవిత కాలం అంతటా నేను ఈ భారాన్ని మోయలేను, కాబట్టి ఆమెను నేను అందరి ముందు మరియా నువ్వు ఎవరితో పాపం చేశావు, నువ్వు నాకొద్దు అని నేను బహిరంగంగా పంచాయతీ పెట్టను. కానీ హల్లెలూయా, మరి రహస్యంగా నేను చెప్పబెట్టకుండా మరి విడిచిపెడదాం అనుకున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే సహోదరి, నువ్వు యథార్థవంతురాలవైతే దేవుడు నిన్ను ఆయన ఖచ్చితంగా నీవు నీతిమంతురాలవని ఆయన రుజువుపరుస్తాడు. ఆయన ఆ రాత్రి మరియ గురించి దేవుడే ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ మనకు అసలు బుద్ధి జ్ఞానమే ఉండదు. దేవుడు నా గురించి ఆలోచన చేస్తున్నాడు. నేను గల్లి గల్లి తిరిగేది, కుక్కలాగా తిరిగేది, ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన మరియ గురించి పట్టింపు కలిగి ఉన్న దేవుడు ఈరోజు ఆయన నీ కొరకు కూడా ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. ఆయన నీవెంతో విలువైన వాడివి, నీ యొక్క ప్రతి కదలిక ఆయన గమనిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, మీరు నమ్మండి సోదరి సోదరులారా, మీరు చాలా విలువైన వారు, ఈ భూమి పైన విలువైన వారు. ఆ యొక్క నల్ల జాతి బానిస అనుకున్నాడు, అతనికి దేవుడు లేకపోయినా అతని తండ్రి రాజు కనుక నేను కూడా రాజని భావించాడు. మరి దాని ఏమంటారు, ఒక నిరీక్షణ లేని వ్యక్తికి అంత ధైర్యం ఉన్నట్లయితే మరి ఈరోజు మనకు నిరీక్షణ ఉన్నది, మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు ఒక రాజు ఉన్నాడు, మనం ఆయన యొక్క కుమారులము కుమార్తెలము. మనకు ఒక ధైర్యం ఉండాలి, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను. మర్చిపోదు దాని అన్నాడును. ఆ యొక్క ఒక మాయా పుష్పం దొరికిన వ్యక్తి మరి ఆ యొక్క లోయలోనికి వెళ్ళి అన్ని మూట కట్టుకున్నాడు, కానీ ఆ పుష్పాన్ని మర్చిపోతూ ఉన్నాడు. అయితే అది మర్చిపోవడం ద్వారా తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. అయితే మనం ఎన్నడను వాడు మర్చిపోతే పోయాడు, కానీ మనం రాజకుమారులమని మర్చిపోకూడదు, రాజకుమార్తెలమని మర్చిపోకూడదు. అందుకొరకు నువ్వు ప్రతి స్థలంలో రాజకుమార్తెవి. హల్లెలూయా, నీవు ఎక్కడ ఇంట్లో ఉన్న రాజకుమార్తెవే, పనికి వెళ్ళిన రాజకుమార్తెవే, చర్చికి వచ్చిన రాజకుమార్తెవే, ఆదివారం రాజకుమార్తెవు, సోమవారం రాజకుమార్తెవు, 24 గంటలు నువ్వు రాజకుమార్తెవే. హల్లెలూయా, మనము నటించే వారం కాదు కానీ ఆ రక్తము మనలో ప్రవహిస్తూ ఉన్నది. ఆ రక్తం యొక్క జీవితాన్ని మనం జీవించాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మరియ గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. యేసేపు, ఇదిగో నీవు అనుకున్నట్టుగా నీ బంధువులు ఏమనుకున్నా పర్వాలేదు, అయితే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా, లోకం నమ్మకపోతే పర్వాలేదు, అయితే నువ్వు నమ్ము యేసేపు అని అన్నాడు దేవుడు. ఆయన దాన్ని నమ్మాడా? ఆ దూత మాటను బట్టి ఆయన మరియను చేర్చుకున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే అక్కడున్న నజరేతులు అందరికీ అది తెలిసిపోయిందా తెలిసిపోదా? ఎందుకంటే పురుషుని ప్రమేయం లేకుండా ఒక స్త్రీ బాలిక గర్భం ధరించిందనంటే మరి ఆ వార్త ఏమైనా ఉంటుందా సార్? అది దావనంలా పోతూనే ఉంటుంది. కానీ ఆ మాట ప్రధాన యాజకుడు వినలేదా? ఆ మాట శాస్త్రులు వినలేదా? విన్నారు. కానీ వాళ్ళు అనుకున్నారు ఆ యొక్క యెషయా యొక్క ప్రవచనము ఈ మరియలో ఎలాగ జరగగలదు? పోనీ ఆ యేసేపు ఏమన్నా ధనవంతుడా? ఆఫ్టర్ ఆల్ మంచాలు చేసుకునేవాడు. వానికి ఒక కర్ర మంచం చేస్తేనే ఆ పూట వెళ్తుంది, లేకపోతే వాడు జీవిత కష్టం దుర్భరంగా ఉన్నది. ఈ మరియ కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేది. మరి ఈమె దగ్గరికే దేవుడు ఎలాగా ఆ దూతను పంపిస్తాడు?
ఏ విధంగా దేవుడు తన్ను తానే ఆమెకు కమ్ముకుంటాడు, ఆయన పరిశుద్ధాత్మను ఆమె ఎట్లా గర్భం ధరిస్తుంది? వాళ్ళు ఎంత చెప్పుకున్నా ఇది మనం నమ్మము అనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మరియా ఏం ప్రయత్నం చేయాలి నమ్మించడానికి? ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఆ ఊరు నమ్మలేదు, ఆ యొక్క ప్రధాన యాజకులు నమ్మలేదు, ఎవ్వరు కూడా నమ్మకుండా ఉన్నారు. ఈ రోజు కూడా అంతే. ఈ వర్తమానాన్ని మనం నమ్మించడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల ఏ పని కానే కాదు ఇది. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఆ మాటని ఎవరు నమ్మారంటే ఎన్నికలో ఉన్న ఎలిజబెత్ నమ్మింది. హల్లెలూయా, ఎలిజబెత్ అన్నది అమ్మాయి ఇది ఎట్లా సాధ్యమే అని అనలేదు ఆమె. ఎందుకంటే ఆమె దేవుని ఎన్నికలో ఉన్నది, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కింద ఉన్నది ఆమె. హల్లెలూయా, ఆ మరియను చూడంగానే ఆమె ఎంతో సంతోషపడింది, ఆమె ఎంతో పులకరించిపోయింది. మరి నీకు ఎన్నో నెల అని అడిగింది మరియా. మరి నేను కనడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, అయితే నా కడుపులో ఈ బిడ్డ మరి చచ్చిపోయినట్టున్నాడు, వాడిని అసలు కదిలికే లేదు. అయితే నీవు కూడా గర్భం ధరించావట నేను విన్నాను. మరి అది ఏ విధంగానంటే పరిశుద్ధాత్మ వలన మరి ఆ దూతవతి నాతో చెప్పాడు, నీవు అతనికి యేసు అనే పేరు పెడుతావని అన్నాడు. ఎప్పుడైతే యేసు అనే మాట మరియ చెప్పిందో యోహాను కడుపులో గంతులేశాడు ఆయన. ఆమేనని చెప్పాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇట్లాంటి కార్యాలు ఇవన్నీ చిన్న చిన్నవన్నీ వదిలేశారు జనాలు. అప్పుడు దేనిపైన పడ్డారంటే క్రిస్మస్ సందడిలో ఉన్నారు వాళ్ళు. కానీ వాక్యాన్ని వారు వదిలేశారు. ఆ రోజు వదిలేశారు, ఈ రోజు అదే విధంగా వదిలేశారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏమనుకున్నారంటే వస్తే గిస్తే ఒకవేళ గర్భం ధరించాలంటే మనం యెరూషలేము బాలిక గర్భం ధరించాలి, కానీ నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా? నజరేతు నుంచి అసలు రానే రాదు. ఎందుకనంటే మన ఆరాధన జరిగేవన్నీ ఎక్కడ? యెరూషలేములో జరుగుతున్నాయి. మన యొక్క శాస్త్రుల బిడ్డలు ఎందరో ఉన్నారు, ప్రధాన యాజకుల బిడ్డలు ఉన్నారు, ఎందరో మంచి ప్రజలు మన యెరూషలేములోనే ఉన్నారు. కానీ ఆ ఎక్కడో ఉన్న ఆ యొక్క ఆ యెరూషలేం నుంచి 100 కిలోమీటర్లు లేదా 120 కిలోమీటర్లు అది నజరేతు. పోయి ఆ మారుమూల గ్రామంలో, ఆ చెడ్డ గ్రామంలో దేవుడు ఎట్లా తన దూతను పంపిస్తాడని పట్టణం అంతా అనుకున్నది. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. వాళ్ళు బోధించడం కూడా అదే బోధించారు. అందుకే ఫిలిప్పు ఆ యొక్క నతానియేలు దగ్గరికి పోయినప్పుడు నతానియేలు ఏమన్నాడు? నజరేతు నుంచి మంచిది ఏదైనా మా అయ్యగారులు చెప్పారయ్యా, నజరేతు నుంచి మంచిది ఏది రాదట. మరి నువ్వేమంటున్నావు? ఆ యొక్క మెస్సయ్య నజరేతు వాడని అంటున్నావు. అయితే ఫిలిప్ అన్నాడు, రా సార్ సోదరుడా, వచ్చి చూడు, ఒక్కసారి వచ్చి వర్తమానం విను. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. కానీ ఆ యొక్క నతానియేలు వచ్చాడు, కానీ మిగతా వారెవరు రాలేదు ఆ రోజు. ఎందుకు నతానియేలు వచ్చాడనంటే నతానియేలు ముందుగా ఎన్నుకున్నవాడు, ఏర్పరచబడిన వాడు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు అతనికి ఉన్నది. కానీ చూడండి ఎంత విచిత్రమో, ఇదంతా ఆరాధన జరిగే స్థలం ఇది. ఇక్కడ ప్రజలు ఎంతో భయభక్తులు కలిగిన వారు, కానీ భయభక్తులు లేని ఆ యొక్క నజరేతుని ఆయన దర్శించాడు. ఆయన దీన్ని ఆయన విడిచిపెట్టాడు ఆయన. ఈరోజు చూడండి, మన అయ్యగారుల యొక్క సంఘాలు ఇప్పుడు ఎట్లున్నాయి? యెరూషలేం లాగా ఉన్నది. 24 గంటలు అక్కడ స్తోత్రాలు జరుగుతూ ఉంటాయి, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. నిజమేనా? ఇప్పుడున్న ఈ డినామినేషన్లో జరుగుతున్నాయా? కానీ వాళ్ళ దగ్గర దూత వర్తమానము లేనే లేదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఆ రోజు ఈ రోజు ఏమైనా మారిందా? హల్లెలూయా. సరే, కిందికి చదవండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము.
ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. మీరేమనుకుంటున్నారు? నమ్ముతున్నారు అందరు వాక్యాన్ని? ఇప్పుడు ప్రభు ఏం చేయాలంటే ఆ యెరూషలేములో దండోర వేయించాలి. ఆయన ఫలానా నజరేత్ అనే ఊరిలో ఆ యొక్క యోసేపుకు ప్రదానం చేయబడిన ఆ యొక్క మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందో అని చెప్పి ఆయన దండోర వేయించాలి. వేయించాడా? దేవుడు ఎన్నడూ ఆయన దండోర వేయించాడు. ఆయన వాక్యంతో మాట్లాడతాడు. ఆయన ఒక బాలిక గురించి ఆ రోజు ఉన్న న్యూస్ పేపర్లన్నీ దాని గురించి మాట్లాడాలి. కానీ ఆమె గురించి మాట్లాడబోలే కారణం ఏంటంటే ఆమె యొక్క పేదరికం, ఆమె గుర్తింపు లేని స్త్రీగా ఉన్నది. అదొక్కటే ఆమెను గుర్తించలేనిదిగా చేసింది. యోసేపు కూడా గుర్తింపు లేనివాడు. హల్లెలూయా. కానీ మరియకు తెలుసు ఆమె ఏ విధంగా గర్భం ధరించిందో, యోసేపుకు తెలుసు ఆమె ఏ విధంగా గర్భం ధరించిందో. హల్లెలూయా. పరలోక పట్టణం అంతా మరియ పైన దృష్టి పెట్టింది. నిజమేనా? ఈరోజు కూడా అంతేనా? మీరు కూడా అనుభవిస్తున్నారా? ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చింది. ఈ వర్తమానం అనేది పాస్టర్ బోయస్ ద్వారా రాలేదు, ఇది విలియం బ్రిడాన్ ద్వారా రాలేదు. అది అయితే దేవుడే ఆ బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఆయన మనకి ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన దండోర వేయాల్సిన అవసరం లేదు. నాయన సతీష్ కుమారా, నాయన ప్రవీణ్ కుమారా, ఇదిగో ఈ చిన్న వధువు దగ్గర ఈ వర్తమానం నేనే ఇచ్చాను, విలియం బ్రినామ్ని నేనే పంపించానని ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. నువ్వు నమ్మాల్సిందంతా వాక్యాన్ని నమ్మాలి. ఆయన తన్ను తాను మరుగుపరుచుకొని ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులతో ఆయన ఏ విధంగా మాట్లాడాడు? ఆ యొక్క ధర్మశాస్త్రంలోను ప్రవక్తల యొక్క లేఖనాల్లోను కీర్తనలోను ఆయన ఎత్తి మాట్లాడి ఉన్నాడు. ఆయన అరే క్లేప నేను రా, నమ్మకం చూడు, మనం కలిసి తిరగలేదా, నమ్మకం చూడురా, అట్లా అనలేదు. ఆయన ఏం చూపించాడు వారికి? యేసు యొక్క స్వరూపం ఏంటిది? వాక్యము, వర్తమానము. హల్లెలూయా. అక్కడ వాక్యంలో ఏమని చెప్పబడిందనంటే ఆయన తన ముఖానికి ముసుగు వేసుకున్నాడట, వాక్యాన్నేమో వారి ముందు పెట్టాడట. అంటే ఎందుకు ఆయన తన ముఖాన్ని చూపించాలంటే ఆయన ముఖమే వాక్యం, ఆ ముసుగే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. చూసారా ఆ ముఖం ఎంత బాగుందో? నీ ముఖము మనోహర, ఆ పాటలు ఏం పాడతారులేండి, కానీ ఆయన ముఖము మనోహరం అంటే వాక్యం. అది ఆ వాక్యము ముఖాన్ని చూడడంలో వారు తప్పిపోతూ ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నిజమేనా? అయితే ఇప్పుడు వారు ఎక్కడ తప్పిపోయారు? పునాది దగ్గర తప్పిపోయారు. ఈ నజరేతులో ఎప్పుడైతే ఆ మరియ గర్భం ధరించిందో అప్పుడు గనక మరియను వారు గుర్తిస్తే, నిజమేనా, ఆ యొక్క ఈ యెరూషలేము అంతా మరియను ఆ మరియను గుర్తించేవారు. ఆమెలో ఉన్న యొక్క ఇమ్మానుయేలుకు వారు సాగిలపడేవారు. కానీ ఆమె ఆ యొక్క బెత్లెహేముకు వచ్చి ఆ బిడ్డను కన్నప్పుడు యెరూషలేములో ఉండే ఈ ప్రజలు ఎవరు రాలేదు అక్కడికి. ఎందుకు? వారు నజరేతు దగ్గర మరిగిన వారు, ఆ ప్రవచన వారు తప్పిపోయారు. సార్ యెషయా గ్రంథంలో ఉందా? ఏమని ఒకసారి చదవండి. 7:14 చదవండి. 7:14 యెషయా గ్రంథము. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని. కన్యక గర్భవతి అయి కుమారుని కని. ఇప్పుడు ఈ యొక్క నజరేతు ప్రజలందరూ, యెరూషలేం ప్రజలందరూ, ఈ బెత్లెహేం ప్రజలందరూ మాటను విన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? హల్లెలూయా. మన యొక్క ఇమ్మానుయేలు దేవుడు, మన యెహోవా దేవుడు తాను చెప్పినట్లుగానే ఆయన మరియ గర్భంలో తన్ను తాను రూపించుకొని ఇదిగో మన దగ్గరికి వచ్చాడని ఆయన. హల్లెలూయా. ఆ యొక్క ఇమ్మానుయేలును ఆరాధించడానికి వెళ్ళాలి. వచ్చారా? అయితే మరియను వారు ఆ మరియ యొక్క పేదరికాన్ని బట్టి వారు నమ్మలేకపోయారు.
యేసేపు యొక్క పేదరికాన్ని బట్టి వారు నమ్మలేకపోయారు. ఇక్కడ తప్పిపోతే వారికి ఇక మిగతా కార్యాలు ఏమైనా అర్థమవుతాయా? ఇప్పుడు మరియా దేన్ని ఆమె నెరవేరుస్తున్నది? ఆ యేసయ్య ప్రవక్త చెప్పిన మాటను ఆమె జీవితంలో నెరవేర్పు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనం దేని నెరవేర్పు కలిగి ఉన్నాము? మలాకి 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం నెరవేర్పు కలిగి ఉన్నాం. ఆ 7వ దూత వర్తమానంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈమె నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చింది. కానీ ఇక్కడున్న ఏ ప్రజలు కూడా మరియను చూశారు, కానీ ఆమె గర్భంలో ఉన్నది ఇమ్మానుయేలు, మన యెహోవా దేవుడని వారు గుర్తించలేదు. నిజమేనా? అర్థమవుతున్నదా? అందుకొరకే బైబిల్ ఏంటంటే సత్రంలో చోటు లేనందున. హల్లెలూయా. ఆ యొక్క బాలుని తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు కల్వరి టెంపుల్ అనే సత్రంలో ఆయనకు చోటు లేదు. ఈరోజు ఈ సంఘ శాఖలలో ఆయనకు చోటు లేనే లేదు. అందుకొరకు ఆయన ఈ యొక్క పశువుల పాకను ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిజమైన చాలా పశువుల పాకలు ఉన్నాయి ఈరోజు. అందుకొరకు ఆయన చిన్న వాటి ద్వారా ఆయన తన్ను తాను గుర్తింపజేసుకుంటున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ నజరేతు ఎప్పుడైతే తప్పిపోయారో వారు ఆయన పుట్టినప్పుడు బెత్లెహేమును వారు తప్పిపోయారు. ఒక్కరన్నా బైబిల్ చదివారు కానీ ఇక్కడికి వచ్చారా? వాళ్ళు ఎవరు కూడా రాలేకపోయారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వాక్యం అర్థమవుతున్నది అందరికీ? చూడండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కీడును ఇప్పుడు మనం మత్తయి సువార్తలోకి వెళ్దాం. ఆ యొక్క 24వ అధ్యాయం. సరే, చూడండి. అందరూ పరిశుద్ధాత్మ ఉందని నమ్ముతున్నారా? మరి దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారే దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. కాబట్టి ఈరోజు అందరి దగ్గర బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ అనేది చదవడం ద్వారా అర్థం కాదు ఇది. హల్లెలూయా. దేవుని యొక్క మూలవాక్యం ఏం చెప్తున్నది? నేను ఎవరిని కరుణింతునో వారినే కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాబట్టి నువ్వు తగలబడి బైబిల్ చదివినంత మాత్రాన నీకు బైబిల్ అర్థం కాదు. చదివే వారి వలన, చెప్పే వారి వలన ఏమీ లేదు, వినేవాని వలన ఏమీ లేదు. హల్లెలూయా. కరుణించు నా వలనే అగును అన్నాడు ఆయన. కాబట్టి ఇంత గొప్ప రాయబడిన ఈ బైబిల్, మరి దీని యొక్క రచయిత ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ రాసిన బైబిల్ మానవ జ్ఞానంతో నీవు అర్థం చేసుకోలేవు. ఏ పరిశుద్ధాత్ముడైతే ఈ గ్రంథాన్ని రాశాడో ఆ పరిశుద్ధాత్ముడే నీకు గ్రహింపనివ్వాలి. అందుకొరకైనా బడా ఆ యొక్క స్కాలర్లకైనా, ఆ యొక్క బడా సంఘ నాయకులకైనా మరుగుపరిచి ఎన్నికలేని మనకైనా బయలుపాటిస్తున్నాడు ఆయన. వాక్య బయలుపాటు కేవలం మనకు మాత్రమే ఉన్నది. నిజమేనా? అది మన ప్రయాస వలన జరిగేది కాదు. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదేందనంటే ఏదైనా తోటలో దేవుడు 2 వృక్షాలు నాటాడు. ఎన్ని వృక్షాలు? జీవవృక్షము, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము. నిజమేనా? అయితే ఆ ఏదైనా తోటలో సాతానుడు మరి ఆ యొక్క అవ్వకి ఏం తినిపించాడు? ఆ యొక్క మంచి చెడుల వృక్ష ఫలాన్ని తినిపించాడు. మరి ఈరోజు సాతానుడు ఊరికే ఉన్నాడా? ఇంకా వాడు మానవ జాతికి ఏం తినిపిస్తున్నాడు? మంచి చెడుల ఆ వృక్ష ఫలాన్ని తినిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నవంబర్ డిసెంబర్ నెలలో వారు అత్యధికంగా తినేస్తున్నారు. దేన్ని? ఆ మంచి చెడుల వృక్ష ఫలాలను కసాపిసా నమలేస్తున్నారు. హల్లెలూయా. నిజమే? నాతో ఏకీభవిస్తారా? ఎందుకంటే ఆ దయ్యం ఇంకా మారలేదు. హల్లెలూయా. చూడండి అక్కడ ఒకసారి మనం చదువుతాం. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం చదువుతాం.
దేవుడైన యెహోవా యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఆదాము దగ్గర వాడు పేల్చాడు, తన తుపాకిని పేల్చాడు, కానీ ఎక్కడ కూడా రంధ్రం పడడానికి ఆదాము అవకాశం ఇవ్వలేదు. హల్లెలూయా. అయితే వాడు గురి వెంబడి గురి పేలుస్తూ ఉన్నాడు. ఎక్కడ? అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు. హల్లెలూయా. అయితే ఆమె మెల్లగా ఆ యొక్క రంధ్రాలు పడేదానికి అవకాశం ఇచ్చింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? అక్కడే ఆమె మంచి చెడుల వృక్ష ఫలాన్ని తిన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇంకిది చదవండి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మంచి చెడుల వృక్ష ఫలము అవ్వ తినాలంటే ఆమె తనంతటి తాను తినలేదు, కానీ ఆమెకు ఆ ఫలాల దగ్గరికి తినడానికి లేదా ఆ ఫలం తినడానికి ఆమెను ప్రేరేపించే ఏదో ఒక శక్తి అక్కడ ఉండాలి. హల్లెలూయా. అదే ప్రకారంగా ఈరోజు మనము ఈ క్రిస్మస్ అనే ఈ మంచి చెడుల వృక్ష ఫలాన్ని ఈరోజు ప్రపంచ ప్రజలందరూ దాన్ని తింటూ ఉన్నారు. నిజమేనా? అయితే వారంతటా వారు దాన్ని తినలేరు, కానీ దాన్ని ప్రేరేపించే శక్తి ఒకటి ఇంకా ఈ భూమి పైన ఉన్నది. ఆ రోజు ఏదైనా తోటలో ఎట్లయితే ఉన్నదో ఒకప్పుడు ఇది దేవుని ఏదైనా ఉన్నది. నిజమేనా? ఇప్పుడు అది ఏదైనా మారిపోయింది. సాతానుకి ఏదైనాగా మారిపోయింది. వాడు దేవుని ఏదైనాలోనే మంచి చెడు వృక్ష ఫలాన్ని దేవుని బిడ్డలకు తినిపిస్తే ఇప్పుడు వాడు తన యొక్క ఏదైనాలో మంచి చెడుల వృక్ష ఫలాలను ప్రజలకు తినిపించడం వానికి పెద్ద కష్టతరమైన కార్యమేమీ కాదు. అందుకొరకే ఆ రోజు ఆయన ఒక్క అవ్వకే తినిపించాడు, కానీ ఈరోజు ప్రపంచ మానవాళ్ళందరికీ ఆ మంచి చెడుల వృక్ష ఫలాలను తినిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు అడుగుతున్నాడు, అక్కడ ఆదామును అడుగుతున్నాడు, నీవెందుకు తిన్నావని. నిజమేనా? చూడండి అక్కడ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఆదామును పిలిచి, నువ్వెందుకు ఇంటి పైన స్టార్ పెట్టావు, ఎందుకు ఆ యొక్క క్రిస్మస్ ట్రీ అని పెట్టి దాన్ని అలంకరించావు? హల్లెలూయా అంటారా? ఆమేన్ అంటారా? అడిగినప్పుడు ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక. చూడండి, ఆదామును ఎక్కడ ఉన్నావంటే నేను ఇచ్చిన వాక్యాన్ని నువ్వెందుకు ఆ వాక్య స్థానంలో లేవని దేవుడు అడుగుతున్నాడు. అలాగనే ఈరోజు ఈ సంఘాలకైనా ఆ ఇచ్చిన జీవవృక్షం ఏదనంటే అపోస్తల బోధ. ఏ బోధ అది? అపోస్తల బోధ అనే జీవవృక్షం. అది అందరు ఇక్కడే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు నీవు ఎక్కడ ఉన్నావని అడిగినప్పుడు, నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనక భయపడి దాక్కొంటినా నేను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? హల్లెలూయా. నేను ఏదైతే తినకూడదని చెప్పానో దాన్ని నువ్వు తిన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. తీర్పు జరుగుతున్నది ఇక్కడ.
ఆ, తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆదాము ఎవరి ద్వారా మోసపుచ్చబడ్డాడు? ఒక స్త్రీ ద్వారా, తన సొంత భార్య ద్వారా అతడు మోసపుచ్చబడి ఆ మంచి చెడుల వృక్షాన్ని తిన్నాడు. నిజమేనా? హల్లెలూయా. మరి స్త్రీ అనగా సంఘమై ఉన్నది. ఈరోజు మానవ జాతి ఈ సంఘముల ద్వారా మోసపుచ్చబడుతూ ఉన్నది. ఆ రోజు ఆదాము ఆ మంచి చెడుల వృక్ష ఫలం తినడానికి గల కారణము ఆ స్త్రీ మోసపుచ్చినందున, లేదా ఆ స్త్రీ ఇవ్వడం ద్వారా. నిజమైన స్త్రీ అనగా సంఘమేనా? ఈరోజు ఈ యొక్క ప్రజలందరూ తింటున్నారంటే దానికి గల కారణం ఏంటిది? ఈ సంఘము ఈ యొక్క మానవులకు ఇస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ సంఘం ఇచ్చింది కాబట్టి నేను తిన్నానని ఆదాము అంటున్నాడు. ఇప్పుడు ఆయన సంఘాన్ని అడుగుతున్నాడు. ఆయన చూడండి, ఆ సంఘం ఏమంటున్నది? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. హల్లెలూయా. చూడండి, ఆదామేమో సంఘం పైన నెట్టాడు. ఇప్పుడు ఈ సంఘం ఎవరి పైన నెడుతున్నది? సర్పం అంటే దయ్యం పైన నెడుతూ ఉన్నది. సర్పం అంటే అది అక్షరాల మరి జంతువే, గాని ఆ జంతువును ఎవరో ఉన్నారు అందులో. సర్పం అనగా అక్షరాల దయ్యమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరి ద్వారా మోసపుచ్చబడింది? నిజమేనా? ఆ సర్పమన్నా దయ్యమన్నా ఒక్కటే. ఇప్పుడు ఈ మంచి చెడుల వృక్ష ఫలాన్ని తినిపించింది ఎవరు? అవ్వకు తినిపించింది ఎవరు? అక్షరాల మరి ఒక జంతువు కాదు, కానీ జంతువులో ఉన్న దయ్యమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తీర్పు దినాన్ని అడుగుతాడు. అన్ని సంఘాలను పిలిచి అడుగుతాడా? కుమారుడా, నీవెందుకు ఈ క్రిస్మస్ పండుగను చేశావు? నీవెందుకు దీన్ని ఆచరించావు? ఈస్టర్ని, గుడ్ ఫ్రైడేని ఆచరించావని అడుగుతాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళేమంటారు? ఆ రోజు ఏదైనా తోటలో వాళ్ళు ఎట్లయితే అన్నారో వీళ్ళు కూడా అదే అంటారు. అయ్యా, క్రిస్మస్ అనే ఈ పండుగను మాకు సతీష్ కుమార్ చెప్పడం ద్వారా మేము దీన్ని చేశాము. ప్రవీణ్ కుమార్ చెప్పడం ద్వారా మేము చేశాము. హల్లెలూయా. స్టీఫెన్ పాల్ చెప్పడం ద్వారా మేము చేశాము. నిజమేనా? ఎందుకు ఈ స్త్రీ మోసపుచ్చబడింది? అక్షరాల సర్పము ద్వారా. లేకపోతే ఈ స్త్రీ మోసపోవడానికి లేదు. నిజమేనా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈరోజు ఈ పండుగ అనే దాన్ని ఇచ్చి మోసం చేస్తున్నారా లేదా? ఆ రోజు జంతువుల దయ్యం ఉన్నది, కానీ ఇప్పుడు ఆ దయ్యము కొద్దిగా అప్డేట్ అయిపోయింది. ఆ రోజు జంతువులో ఉన్నది, కానీ ఇప్పుడు ఆ సూట్లు వేసుకున్నా. హల్లెలూయా. నిజమేనా? మహిమ కలుగును గాక. ఇప్పుడు సతీష్ కుమార్లో ఎవరున్నారు? అక్షరాల దయ్యం ఉన్నది. ఈ యొక్క మంచి చెడుల వృక్ష ఫలాలను తినిపించేదంతా అది దయ్యమే. అది కానీ జీవవృక్షంలో ఎక్కడ కూడా క్రిస్మస్ అనేది లేదు. అపోస్తల బోధలో క్రిస్మస్ అనేది లేదు. అక్షరాల లేనే లేదు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు బైబిల్లో ఎక్కడైనా జీవవృక్షం అంటే ఏదో కాదండి, బైబిలే జీవవృక్షమై ఉన్నది. మీరు ఎక్కడైనా ఆ యొక్క మంచి చెడు అనేది దాంట్లో మనం చూస్తామా? క్రిస్మస్ అనే ఆనవాళ్ళు కానీ, ఈస్టర్ అనే ఆనవాళ్ళు కానీ, ఆయన చలికాలంలో పుట్టాడని కానీ ఎక్కడ మీరు చూడలేరు. కానీ ఈరోజు ప్రజలందరినీ మోసపుచ్చేది ఎవరంటే ఈ అయ్యగారులో ఉన్న దయ్యమై ఉన్నది. యేసు అన్నాడు, మీలో ఒకడు దయ్యము అన్నాడు ఆయన. కాబట్టి ఆ రోజు ఒక్కడైతే ఈరోజు చాలా మంది దయ్యాలు ఉన్నాయి. ఈ తప్పుడు బోధన కలిగి ఉన్నదంతా అది దయ్యమే. అది హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మీరు చూడండి,
మార్కు సువార్త 14వ అధ్యాయం 52 వచ్చిన చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయనను వెంటబోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. హల్లెలూయా. ఎప్పుడు ఇది సందర్భం? ఇది యేసుక్రీస్తును శిలువకు అప్పగించేటప్పుడు ఆ కాలం ఏంటిది? అది చలి కాచుకునే కాలం. దాన్నే చలికాలం అంటారు. అంటే యేసు శిలువ వేయబడిన కాలం ఏంటిది? అక్షరాల చలికాలమై ఉన్నది. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయన మీద సాక్ష్యం వెతికిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరి గాని అలాగైనా వీరి సాక్ష్యమును సరిపడలేదు. హల్లెలూయా. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసు అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగ్గా యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుడని. సరే, 66 పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. ఉన్నారా ఇక్కడ? ఏం చేస్తున్నాడు ఆయన? చలి కాస్తున్నాడు. పేతురు గొర్రెలు కాయట్లేడు. గొర్రెలు కాసే దగ్గర చలి కాస్తున్నారు అంటున్నారు. నిజమేనా? పేతురు ఏం చేస్తున్నాడట? చలి కాచుకొని చుండుట చూచెను. అతన్ని నిదానించి చూచి నీవును నజరేయుడుగా యేసుతో కూడా ఉండిన వాడవు కావా? హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాధారం సరిపోతుందా? ఆయన చలికాలంలో పుట్టలేదు. చలికాలంలో ఆయన మన కొరకు ఆయన మరణించాడు. ఆయన పాతి పెట్టబడ్డాడు. ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆ యొక్క జీవము, ఆ యొక్క వృక్షాలు తమ యొక్క జీవాన్ని సమాధిలోనికి తీసుకొని పోయే కాలంలో ఆయన మన కొరకు మరణించాడు. ఆయన ప్రకృతి అనేది ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. మరి ఆయన జీవవృక్షమై ఉన్నాడు. ఆయన దేనికి పోల్చబడ్డాడు? జీవవృక్షానికి పోల్చబడ్డాడు. వృక్షాలు ఏ విధంగా అయితే చలికాలంలో తమ జీవాన్ని ఆ యొక్క భూమిలోనికి సమాధి చేసుకుంటాయో, ఆయన కూడా తన్ను తాను చలికాలంలో ఆయన తన జీవాన్ని ఆయన పాతాళానికి తీసుకెళ్లి అక్కడున్న జీవాన్ని బయటికి లాగాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇంత వాక్యం ఉన్నా కానీ వాళ్ళకు మీరు ఎంత చెప్పినా వారు నమ్మరు. ఆ రోజు నజరేతులో ఉన్న మరియా, ఇదిగో నేను గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన ఆమె చెప్పినా ఆ రోజు ఒక్కరు కూడా నమ్మలేకపోయారు. ఈరోజు కూడా అంతేనా? ఇప్పుడు యేసు పుట్టిన కాలం మీదనే టైటిల్ పెట్టి డిబేట్లు చేస్తున్నారు. దానివల్ల ఎందుకు టైం వేస్ట్ కదా? అది ఆయన పుట్టిన కాలం ఏదో బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. హల్లెలూయా. సరే, ఆ తర్వాత ఇంకో మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 25వ వచనం. 18, 24, 25 వచనాలు. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా చలి కాచుకొనుచు ఉండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. చలి కాచుకొని చుండగా వారు అతను చూచి అవును నీవు నాయన శిష్యులలో ఒకడవు కావా? హల్లెలూయా. మరి మనసుకు ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. కానీ 2 దెబ్బలు వేసినా కానీ వాళ్ళకు బుద్ధి రానట్టే ఉన్నది.
ఇప్పుడు మార్క్ గారు కూడా అది ఏ కాలంలో రాశాడు ఆయన సిలువబడిన కాలం రాశాడు యోహాను కూడా ప్రభు ఎప్పుడు సిలువబడ్డాడో రాశాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికి అర్థమవుతున్నదా? మరి ఆయన జన్మించినప్పుడు ఏం జరిగింది చూడండి. ఆయన జన్మించినప్పుడు ఏం జరిగింది? గొర్రెల కాపరులు 2వ అధ్యాయం 8వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి దేని కాస్తున్నారు? మందను కాస్తున్నారు తప్ప చలిమంట కాదు. అంటే అది అక్షరాల వేసవి కాలమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ అర్థం చేసుకుంటున్నారా? నిజమేనా? వాక్యమేనా అది? హల్లెలూయా. సరే, ఆ తర్వాత మరి వర్తమానం నుంచి నేను కొన్ని విషయాలు చదివి మీకు వినిపిస్తాను. జాగ్రత్తగా మరి రాసుకోనండి. ఇంటికి పోయిన తర్వాత మరలా చదవాలని కోరుతున్నాను. సరే, ఒకసారి 24వ అధ్యాయం కూడా చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. చూసారా? నీ దినమును దాని వర్తమానాన్ని అంగీకరించకపోతే నీ పైకి దేవుడు తీర్పును తీసుకొని వస్తాడు. ఎందుకు బుద్ధి లేని కన్యక శ్రమల్లోనికి వెళుతున్నది? చెప్పండి. ఎందుకు బుద్ధి లేని కన్యక విడవబడి ఆమె ఎక్కడికి వెళ్తున్నది? ఆ 6వ ముద్ర కిందికి, ఆ శ్రమల్లోనికి వెళ్తూ ఉన్నది ఆమె. హల్లెలూయా. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు లోపలికి వెళ్ళలేకపోయారు. అర్థమవుతున్నదా? హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ జరిగింది కూడా అదే. వారి యొక్క మెస్సయ్య వారిని దర్శించాడు. ప్రభు నిన్ను దర్శించిన ఆ దినము నువ్వు గుర్తించలేదు గనక నీ శత్రువులు నిన్ను నేల కలిపేశాడు అన్నాడు ఆయన. కాబట్టి ఆ టైటస్ రోమా సైన్యాధిపతి ఇప్పుడు ఏం చేశాడు? ఆ యెరూషలేము కొండపైన కూర్చొని వారు ఎప్పుడైతే అందరు గ్యాదర్ అయ్యారో, వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క కోట గడియలు వేసుకున్నారో, తమ పట్టణపు ప్రాకారాలను బిగించుకున్నారో, అప్పుడు ఆయన ఆ కొండను దిగి దాన్ని ముట్టడి వేశాడు. ఆయన ఒక్కరు కూడా తప్పించుకొని పోకుండా అందరిని ఆయన హతం చేశాడు. ఆయన ముందు హెచ్చరిక, తర్వాత తీర్పై ఉన్నది. ఆ ప్రకారంగానే ఈ రోజు కూడా అంతే. దేవుడు నీ కాలానికి ఒక వర్తమానం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నీకు గొప్ప క్రిస్మస్ ఏదనగా చెప్పండి. ఈ గడియ వర్తమానం నువ్వు కలిగి ఉండడమే గొప్ప క్రిస్మస్ అయి ఉన్నది. అదే దేవునికి నువ్వు ఇచ్చే గొప్ప క్రిస్మస్ ఆరాధన అయి ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. శత్రువు మరి వాడు కిందనే తిరుగుతాడు కాబట్టి నువ్వు మిద్దె మీద ఉంటే అక్కడి నుంచి కిందికి రాకూడదు. కిందికి వచ్చావా శత్రువు చేతిలో హతమవుతావు. దేవుడు వారికి హెచ్చరిక చేశాడు, దిగి రాకూడదు. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుటకు చలికాలం అందైన పారిపోవుట చలికాలంలో టైటస్ గాడు లేకపోతే ఆ శత్రువు మిమ్మల్ని చంపేవాడు చలికాలంలో రాకుండా ఉండేదానికి ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఎందుకు? మనకంటే అక్కడ భయంకరమైన తెచ్చుకున్నారా? తలకాయ తెచ్చుకున్నారు కదా. నేను చెప్పేదంతా ఒక దగ్గరికి నేను సమకూరుస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు చలికాలంలో మీరు పారిపోకుండా ఉండాలంటే, చలికాలంలో మీరు అక్కడ చలిలో ఉండి ఏమవుతారు? చచ్చిపోతారు గడ్డగట్టి. కాబట్టి అట్లాంటి అపాయం చలికాలంలో రాకుండా మరి ఉండేదానికి మీరు ప్రార్థించమన్నాడు ఆయన. కానీ ఈరోజు ఈ మూర్ఖులు ఏమని పాట పాడుతున్నారు? చలికాలంలో ఆయన పుట్టాడని, బెత్లెహేములో సందడని పాట పాడుతూ ఉన్నారు. కానీ ఆ చలికాలంలో యూదయ కొండలన్నీ భయంకరమైన మంచుతో కప్పబడి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క గొర్రెల కాపరులు చలికాలంలో ఏ విధంగా తమ గొర్రెల మందను అక్కడ వారు కూర్చోబెట్టగలరు? చెప్పండి, కూర్చోబెడతారా? దేవుడే స్వయంగా చెప్పాడు, మీరు పారిపోయేది చలికాలంలో జరగకూడదు సుమి అన్నాడు ఆయన.
ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం వస్తుందా? ఓ సారు నువ్వు ఇట్లాంటివి ఎన్ని ప్రసంగాలు చేసినా మారదు. అది ఏ తోలు? అది బర్రె తోలు, గేదె కాదు. బర్రె అంటేనే కరెక్ట్ ఉంది, గేదె అంటే అది సాఫ్ట్ వాళ్ళు మాట్లాడేది. హల్లెలూయా. తోలు మందం కాళ్ళు వీళ్ళు. ఈ తోలు మందం వాళ్ళకి దాని చెండ కొలత వేసినా లేదా వాళ్ళకు సోయే ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి పాట కూడా ఏం పాడారో ఒకసారి ప్లే చేశారు. అది శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో చివుకులేదు. చాలు సార్. ఏ కాలంలో అట? శీతాకాలంలో జన్మించాడట ఆయన. మరి బైబిల్ ఏమన్నా ఏకీభవిస్తుందా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో పాట కూడా పెట్టు సార్. ఓకే ఓకే. ఏ రాత్రి అట? చలి రాత్రి ఉందా వాక్యంలో? చలి రాత్రి అని. హల్లెలూయా. ఒక పాట రచయించడానికి ముందుగా వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రేపు దేవుడు వీళ్ళని అడుగుతాడు, నువ్వెందుకు ఈ పాట రాసావనంటే, మరి పోపు గారు చేశాడు కాబట్టి నేను రాశాను అంటాడు. అవ్వ కూడా అదే చెప్పిందా? నేను మోసం చేసింది ఎవరంటే సర్పము మోసపుచ్చినందున. హల్లెలూయా. ఈరోజు మానవ జాతి దయ్యం ద్వారా ఇంకా మోసపుచ్చబడుతూనే ఉన్నది. ఇంకా అది మంచి చెడుల వృక్షాన్ని తింటూనే ఉన్నది. కానీ దేవుడు ఈ మంచి చెడుల వృక్ష ఫలాలను తినే ఈ యొక్క లోకంలో దేవుడు మనకు ఆయన జీవవృక్ష ఫలాన్ని మనకిచ్చాడు. ఆయన ఆ జీవవృక్ష ఫలమే వర్తమానము. అందుకే ఈ క్రిస్మస్ అనే ఆ మంచి చెడుల వృక్షాన్ని జోలికి మనం వెళ్ళట్లేం. ఆ ఈస్టర్ అనే జోలికి మనం వెళ్ళట్లేం. హల్లెలూయా. అది తింటే మరణం ఉన్నదన్న సంగతి మనం తెలుసుకున్నాం. దేవుడు మనకు దాని గురించి చెప్పాడు. ఆయన ఇదిగో మంచి చెడులు వృక్ష ఫలాలను తినకూడదు అన్నాడు. ఆయన తింటున్నారా లేదా? ఈరోజు ఈ నెల వచ్చిందనంటే వారు ఇంకా ఎక్కువ తినేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి సరే, చదవండి సార్, వాక్యం చదవండి. వాక్యం చదవండి. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుటకు చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, చూడండి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం అనే వర్తమానంలో 16వ పేర, నేడు లోకమంతటిలో మనం యేసు పుట్టుకను ఉత్సాహంగా జరుపుకొని చుంటిమి. అది ఒక ఆచారంగా మారిపోయింది. ఏమైపోయింది? క్రిస్మస్ పండుగ అంటే ఆచారంగా మారిపోయింది. యేసు నిజానికి డిసెంబర్ 5 నాడు లేదా అటువంటి ఒక తేదీన జన్మించలేదు, లేదా డిసెంబర్ 25న జన్మించలేదు. అది అసాధ్యమని మనకు తెలుసు. అందరూ ఆమేన్ చెప్తారా? ఎందుకనగా ఆ కాలమందు అంటే డిసెంబర్ నెలలో యూదయ కొండలు మొత్తం మంచుతో కప్పబడి ఉండును. డిసెంబర్ నెలలో ఏం జరుగుతుంది? ఆ యూదయ కొండ ప్రాంతంలోనే కదా గొర్రెల కాపులు తమ మందను కాసుకున్నది. కాబట్టి మంచుతో కప్పబడిన ఆ కాలంలో వారు గొర్రెలను కాయడం అసాధ్యం. హల్లెలూయా. మరి కావున అదేలా సాధ్యము? జ్యోతిష శాస్త్ర ప్రకారంగా లేక అటువంటి దాని ప్రకారము సాధారణంగా యేసు ఏప్రిల్ 1వ వారంలో జన్మించి ఉండేను. అది వసంత కాలము. ఏ కాలము? చెట్లు చిగురించే కాలంలో ఆయన జన్మించాడు. ఆయన సరే, నేటి ఈ దినం అనేది ఆరాధించుటకు ప్రత్యేకించబడుటకు పర్వాలేదు. ఈ లోకానికి ఆయన వచ్చిన దానిని పురస్కరించుకొని గుర్తు చేసుకున్నటకు. హల్లెలూయా. మరి అంత్య దినముల యందు దేవుని స్వరము అనే వర్తమానము
23వ పేర నైసియా ఆలోచన సభ అనే గ్రంథమును నేను చదువుచున్నాను. క్రీస్తు మరణించిన 300 సంవత్సరాల తర్వాత రోమ్లోని నైసిన్ వద్ద ఆ గొప్ప సమస్యలు వచ్చినప్పుడు ఆ గొప్ప సంఘము నిలబడినప్పుడు వారికి బైబిల్ కావలసి ఉండేను. మరియు రోమా మొదటి సంఘములోనికి చేరిన రోమీలు తమ సిద్ధాంతములను లోపలికి చొప్పించి ఉన్నారు. ఆ రోమీలు యేసుప్రభుని నమ్మారు, అయితే వాళ్ళు వాక్యాన్ని నమ్మలేదు, కానీ వారు సిద్ధాంతాలను ఏం చేశారు? ఆ క్రైస్తవులోనికి చొప్పించారు. ఉదాహరణకు చెప్పడానికి మనము కలిగి ఉన్న క్రిస్మస్ పండుగ, ఇప్పుడు ఇది సిద్ధాంతం ఆచారం అనేది ఎవరిది? క్రిస్మస్ అనేది రోమీలది. క్రీస్తు ఎన్నడూ డిసెంబర్ 25 జన్మించలేదు. ఎందుకని? యూదయ పర్వతములన్నీ మంచుతో కప్పబడి ఉండును, మరియు అది మిగతా బైబిల్ ప్రపంచములన్నిటికీ వ్యతిరేకము, ప్రవచనములన్నిటికీ వ్యతిరేకం. గొర్రెలన్నీ జన్మించినట్లుగానే ఆయన వసంత కాలంలో జన్మించాను. ఆయన ఒక ఇంటిలో జన్మించుటకు బదులుగా ఎందుకు ఒక పశువుల పాకలో జన్మించాడు? ఆయన ఒక గొర్రె పిల్ల కాబట్టి. గొర్రె పిల్ల ఎక్కడ జన్మించాలి? పశువుల పాకలో జన్మించాలి. ఎందుకు? ఆయన గొర్రెల కాపరులకే కనబడాలి. అక్కడ జన్మించింది గొర్రె పిల్ల కాబట్టి. ఆ గొర్రె పిల్లను గాయడానికి ఎవరు కావాలి? గొర్రెల కాపరులు కావాలి. అందుకే ఈ రోజు కూడా ఈ గొర్రె పిల్లను గాయడానికి, గొర్రె పిల్ల అనగా నీ కాలానికి ఇవ్వబడిన ఆ చుట్టబడిన వర్తమానము, ఆ వర్తమానాన్ని కాయడానికి అయినా కొందరు గొర్రెల కాపరుని కలిగి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరులే మనమై ఉన్నాం. కాయడం అంటే కర్ర పట్టుకోవడం కాదు, కానీ ఆ వాక్య పక్షాన్ని నిలబడడం, ఆ వాక్యాన్ని నువ్వు కాపాడాలి ధైర్యంగా. హల్లెలూయా. ఆ వాక్యం చెడిపోకుండా నువ్వు భద్రపరచాలి. హల్లెలూయా. ఎందుకనగా ఆయన ఒక గొర్రె, ఒక బలిపీఠం ఎద్దకు అనగా శిలువ ఎద్దకు తనంతట తానే పరిగెత్తి వెళ్ళలేదు, ఆయన శిలువ ఎద్దకు నడిపించబడెను. గొర్రెను వధించువాని ఎద్దకు మీరే నడిపించెదరు. ఆయన ఒక గొర్రె పిల్ల, అందుకే గొర్రెలు జన్మించినప్పుడు ఆయన జన్మించెను. ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యం. కానీ మీరు చూడండి, దానిని చేయుటకు వారు సూర్యదేవుని యొక్క జన్మదినం కలిగి ఉన్నారు. అంటే క్రిస్మస్ పండుగ అనేది ఏంటిది? సూర్యదేవుని యొక్క జన్మదినం. అది సౌర వ్యవస్థలో డిసెంబర్ 20 నుండి 25 వరకు 5 రోజుల పాటు సూర్యునిలో ఎటువంటి కదలిక ఉండదు. ఆ దినములలో మరి సూర్యుడు ఏమవుతాడు? 21 నుంచి 25 వరకు భూమి నుంచి సూర్యుడు దూరంగా వెళ్ళిపోతాడు. దాని వలన మంచు విపరీతంగా పడుతుంది, చలి ఎక్కువైతుంది. హల్లెలూయా. దాని వలన వారు ఉత్సవాలు చేసేవాళ్ళు, వారి దేవుణ్ణి మచ్చిక చేసుకోవడానికి. ఆ దినములలో అది కొంచెం డిసెంబర్లో అది చిన్న దినముగా ఉండును. మరి కొంచెం సమయం ఉన్న ఆ 25వ తేదీన 20 తేదీ నుండి 25 వరకు రోమన్ సర్కస్ను మరియు సూర్యదేవుని జన్మదినం యొక్క పండుగను జరుపుకొనేదారు. కనుక అప్పుడు గురుడు అతడే రోమిల యొక్క దేవుడు. మరియు వారు ఇలా చెప్పుదురు, మేము దేవుని యొక్క కుమారుడు మరియు సూర్య దేవుని యొక్క జన్మదినమును తీసుకొని వాటిని కలిపితే అది గొప్ప పండుగగా ఉండును. ఏం చేశారు వారు? సూర్యదేవుని పండుగను యేసు పండుగగా మార్చేశారు. నిజమేనా? కానీ బైబిల్ అది ఎక్కడ లేదు. దానిని వారు చొప్పించి ఉన్నారు. అది వాక్యమునకు వ్యతిరేకము. మరియు అనేకమైన వాటిని ఆ స్థానంలో అక్కడ చొప్పించి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు క్యాథలిక్ ఏమంటున్నది? ఓ దేవుని మాత, మరియ మాత. క్యాథలిక్ వాళ్ళు అంటున్నారు. అంటే రోమీలు, రోమ్ దేశం ఉన్నదా? అసలు రోమ్ దేశానికి మరియకి ఏం సంబంధం? మరియ పుట్టింది ఎక్కడ? చెప్పండి. మరియ ఎక్కడ పుట్టింది? నజరేతులో పుట్టింది, ఇజ్రాయెల్ దేశంలో పుట్టింది. కానీ ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? మరియ పేరును పెట్టుకున్నారు. ఉన్నారు అందరు ఇక్కడ? వారు దేవి దేవుడిని ఆరాధించేవారు. వారి యొక్క దేవుడు ఎవరంటే కుమారుడు మరియు తల్లి.
సెమీరామిస్ మరియు ఆమె యొక్క కుమారుడు. ఆ తల్లి కుమారుల యొక్క ఆరాధన బబులోన్లో ప్రారంభించబడింది. బబులోను నుంచి రోమీలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ యొక్క దేవతకు పేరు ఏమని పెట్టారంటే మరి అనే పేరు పెట్టారు. హల్లెలూయా. కానీ మరియకు రోమ్ దేశానికి ఎలాంటి సంబంధం లేదు. హల్లెలూయా. ఆ జోజప్పకు ఆ క్యాథలిక్ ఎలాంటి సంబంధం లేదు. యేసేపుని ఏమంటారు వాళ్ళు? జోజప్ప, ఆయప్ప, ఈ అమ్మ. అసలు వాళ్ళకి సంబంధం లేని కార్యం అది. హల్లెలూయా. అంటే దయ్యము ఇప్పుడు ఏం చేస్తున్నది? ఆ రోజు మోసే యొక్క శరీరాన్ని దయ్యం ఎలాగనే వాడుకోవడానికి ప్రయత్నం చేసిందో, మోసే యొక్క శరీరం దగ్గర లూసిఫర్కును మిఖాయిలకు వాదన జరిగిందా? ఎందుకు వాడు ఆ యొక్క మోసే శరీరాన్ని తీసుకొని వాడు ప్రజలను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ అక్కడ మిఖాయిలు దిగి వచ్చి ఇవన్నీ మాకెందుకు సార్, కానీ అక్కడ వాడు ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు మరియ దొరికింది. మరియ బొమ్మను చూపించి ఇప్పుడు ప్రజలందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. మరియ తల్లి లేకుండా కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బుద్ధిహీనుడా. యేసేపు ఎవరిని ఆరాధించాడు? మీ జోజప్ప ఎవరిని ఆరాధించాడు? మీ మరియ తల్లి ఎవరిని ఆరాధించింది? మరియ ఎవరినైతే ఆరాధించిందో ఆయనే ఆమె గర్భంలో జన్మించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బోరుగా ఉందా? ఏం సార్, వాక్యం కాదా ఇది? వర్తమానం కాదా? పిట్ట కథలు చెప్పాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరియకును ఆ క్యాథలిక్ ఎలాంటి సంబంధం లేదు. ఆ యేసేపుకి క్యాథలిక్ ఎలాంటి సంబంధం లేదు. కానీ దయ్యము ఆ ముసుగులో ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. యేసేపు యేసుక్రీస్తుని ఆరాధించాడు. మరియా యేసుక్రీస్తుని ఆరాధించింది. మరియ యొక్క దేవుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు మరి యొక్క కుమారుడు కాదు, మరియే యేసుక్రీస్తు యొక్క కుమార్తె. హల్లెలూయా. ఓ ఉల్టా తలకాయ ఉన్న వాళ్ళలారా బుద్ధి తెచ్చుకోండి. క్యాథలిక్ వాళ్లకు అసలు తలకాయ లేదు వాళ్ళకి. నిజమేనా కాదా? మరియ ఎవరిని ఆరాధించింది? యేసేపు ఎవరిని ఆరాధించారు? యేసుక్రీస్తునా? వాళ్ళే మా ప్రభువా మా దేవాన్ని యేసుక్రీస్తు సాగిలపడితే యేసు చిన్న బాలుని చేసి ఇంకా మరియా ఎన్ని రోజులు ఆడిస్తుంది? మరియా ఎన్ని రోజులు ఆడిస్తుంది? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన బాలుడు కాదు, ఆయన ఈ యొక్క ప్రపంచం యొక్క అధిపతి. ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ అర్థం చేసుకుంటున్నారా? చూడండి ఇక్కడ ప్రశ్నలు మరియు జవాబులు 1వ భాగం 23వ పేర. ఇది 64/8/23 మార్నింగ్. మీరు పారిపోవుట చలికాలమందు జరగకుండానట్లు ప్రార్థించుడి అని ప్రభు అన్నాడా అని చెప్పబడిన దానికి కారణమున్నది. యూదయ మంచుతో కప్పబడి ఉండును. క్రిస్మస్ చూచారా? ఆ మంచుతో నిండిన కొండలలో యేసు ఎలాగ జన్మించును? ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు. ఆ మంచుతో కూడిన ఆ కొండలలో యేసు ఎలాగూ జన్మించును? మీరు పారిపోవుట చలికాలమందు గాని విశ్రాంతి దినమందు గాని సంభవించకుండానట్లు ప్రార్థించుడి. చూచారా? విశ్రాంతి దినమందు ద్వారములు మూయబడి ఉండును, వారు అందులో చిక్కబడిపోదురు. తీతు గాని వారు నివేదిక శుక్రవారం మధ్యాహ్నం వచ్చినలా సబ్బాతు దినమున వారు ముట్టడి చేయబడుదురు. ఎందుకనగా తలుపులు మూయబడును, సబ్బాతు నాడు గౌనులు మూసివేయబడును, మరియు వాటిని తెరవరు. విశ్రాంతి దినమున పట్టణంలోనికి వచ్చుట గాని పట్టణంలో నుండి బయటకు వెళ్ళుట గాని జరగదు. అందుకొరకే ఆ అపాయం మీ మీదికి చలికాలంలో గాని ఆ సబ్బాతు దినాన విశ్రాంతి దినాన జరగకుండా ఉండేదానికి ప్రార్థించమన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆ తర్వాత కాలమును మరియు సూచనను ఐక్యం చేయుట. ఇప్పుడు చూడండి, టైటస్ తన సైన్యమును ఏకం చేయు ముందుగా ఇజ్రాయేలులు తమకు తాము ఏకమై సన్నద్ధముకు ముందుగా యేసు మెస్సయ్య కాడని నమ్ముదురు. ఏమని నమ్ముతారట? ఈ టైటస్ వచ్చి వాళ్ళని చంపేయడానికి ముందు వాళ్ళు యేసుక్రీస్తును నమ్మకుండా ఉంటేనే శత్రువు వారిపైకి వస్తాడు. ఎందుకు ఆ టైటస్ వారిని చంపాడు? ఎందుకు వారి రక్తాన్ని ఏరులుగా ప్రవహించాడు? వారి కాలపు వర్తమానమైన మెస్సయ్యను వారు నిరాకరించినందున. ఎందుకు ఈ బుద్ధి లేని కన్యక శ్రమల్లోనికి వెళ్ళబోతున్నది? ఆమె ఈ గడియ వర్తమానమును నిరాకరించినందున ఆమె బుద్ధి లేని కన్యకగా మారిపోయి ఆమె శ్రమల్లోనికి వెళ్ళబోతున్నది. కానీ వధువైతే మహిమలోనికి వెళ్ళబోతున్నది. హల్లెలూయా. అందుకే వధువుకి ఎలాంటి మచ్చ డాగు, ఆమెలో ఎలాంటి ఆ యొక్క లోకపు కార్యాలు లేవు. ఏ క్రిస్మస్ పండుగ లేదు, ఏ ఈస్టర్ పండుగ ఆమెలో లేదు. హల్లెలూయా. ఇజ్రాయేలులు తమకు తాము ఏకమై సన్నద్ధమగు ముందుగా యేసు మెస్సయ్య కాడని నమ్ముదురు. వారు ఆయనను విస్మరించిరి, ఆయనను బయటకు గెంటివేసిరి, ఆయనను సిలువ వేసిరి. వారి కొరకు పంపబడిన రక్షణను వారు నిరాకరించినప్పుడు దానిని చేయుటకు అందరూ ఏకమైరి. ఎవరు? ఆ యెరూషలేం పట్టణం అంతా ఆయనను సిలువను వేసేదానికి ఏకమయ్యారు. అప్పుడు దానిని మనసులో పెట్టుకుని ఉండుడి. ఆ గడి యొక్క వర్తమానం విస్మరించక అందరూ ఏకమైరి. దాన్ని వారు చేయవలసి ఉన్నారు. వారది చేసినప్పుడు జాతీయ సూచన వెలువడును. రాజ్యములు తమలో తాము ఏకమారంభించినవి. రోమన్ మరియు గ్రీకులు ఆ గొప్ప సైన్యమును టైటస్ తీసుకొని వచ్చి యెరూషలేం గోడలను ముట్టడి వేసెను. అక్కడ ప్రజలను దిగ్బంధంలో ముంచెను. ఆకలితో మృతి పొందిరి. వారు చెట్టు బెరడులు తినిరి. జోసిఫస్ అనే గొప్ప చరిత్రకారుడు దానికి మనకు చెప్పాను. వారు నేల మీద గడ్డి తిన్నారట. ఎందుకు? ఒక్కరిని కూడా వాడు బయటకు పోనీయలేదు. ఎవరు? టైటస్ అనేవాడు. వారు గడ్డి తిన్నారట. చూడండి ఎంత వర్తమానం నిరాకరించి ఎంత భయంకరమైన తెగులు ఉంటుందో. ఆశామాసిగా అనుకుంటున్నారు ఇక్కడ కూర్చొని. ఆ రోజు ఆయన తన సొంత ప్రజలకైనా వారి బిడ్డల మాంసాన్ని వారు తినేటట్టు చేశాడు ఆయన. ఆ గడియ వర్తమానం నమ్మకపోతే భయంకరమైన తీర్పు ఉంటుంది. ఈరోజు యూట్యూబ్లో కూర్చొని పిచ్చి కూతలు కూసే వీళ్ళు రేపు వీళ్ళ మాంసాన్ని అగ్నిగుండం తినబోతున్నది. ఆ యొక్క వీళ్ళ బరెములను ఆ యొక్క కుక్కలు తినబోతున్నాయి. ఆకాశ పక్షులు తినబోతున్నాయి. నిజమేనా? హల్లెలూయా. వారు నేల మీద గడ్డి తినిరి. ఒకరు పిల్లలను ఒకరు ఉడకబెట్టుకొని కూడా వారు తినిరి. ఎంత దారుణం చూడండి. ఏమైంది? వర్తమానం నమ్మనందున దేవుడు వారిని శత్రువుకు అప్పగించి వారు పిల్లలను వారు ఉడకబెట్టుకొని తిన్నారట. చూడండి, వారు పిచ్చి వారి వలె చేసిరి. చివరికి టైటస్ సైన్యములను ముందుకు నడిపించాను. అతడు వెనుక కొండల మీద కూర్చొని యెరూషలేం చుట్టూ చూచుండెను. అందులో ఉన్న ప్రజలేమో దేవుని చిత్తమును జరిగించుచున్నామని తలంచిరి. మెస్సయ్యను నిరాకరించి వాళ్ళు ఆలయంలో ఊరుకొని మనం ఇంకా దేవుని చిత్తంలో ఉన్నామని అనుకున్నారు. ఈరోజు కూడా అంతేనా? ఈ గడియ వర్తమానం నిరాకరించి వాళ్ళు చేసే ఆరాధన అంతా దేవునికి అనుకుంటున్నారు. కానీ అక్షరాలు అది దేవునికి కానే కాదు. హల్లెలూయా. మరి దేవుని ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించాలి. ఆత్మ ఎక్కడున్నది? నీ కాలానికి ఇవ్వబడిన వర్తమానమే పరిశుద్ధాత్మ అని వాక్యం చెప్పింది. నాయన, ఈ తోలు మందం వాళ్ళతో మాట్లాడడం కష్టం. అర్థం చేసుకుంటున్నారా? నీకు ఇవ్వబడిన వర్తమానమే పరిశుద్ధాత్మ. అందుకే ఆ పరిశుద్ధాత్మతో మనం ఆరాధిస్తున్నాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ లేకుండానే మేము దేవుని చిత్తాన్ని చేస్తున్నామని ఈ సంఘ శాఖలని అనుకుంటున్నాయి. కానీ వారు శత్రు చేతిలో వారు ఆ అగ్నికి ఆహుతి కాబోతున్నారు. ఆ గొప్ప బోధకుడకు ప్రభువుని యేసు మాటను వారు వినక
తిరస్కరించి చెప్పినది వినలేదు. ఇప్పుడు కూడా ఈ గడియ వర్తమానం విలియం బ్రెనామ్ అనుకుంటున్నారు బుద్ధి లేని వాళ్ళు. కానీ విలియం బ్రెనామ్ కాదు, అది దేవుడే మహిమలో నుంచి పంపించాడు దానిని. చూడండి, కానీ ఆ టైటస్ వచ్చినప్పుడు ఒక్క అపోస్తుడు కూడా అందులో చిక్కబడి లేరు. ఎందుకు? వారు ముందే ప్రభు వారికి చెప్పాడు కాబట్టి, ఆత్మ నడిపింపు కింద వారు ఉన్నారు కాబట్టి, వారు ఎప్పుడైతే ఆ శత్రువు వచ్చాడో వారందరూ తప్పించుకున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి. యెరూషలేము నుంచి దూరంగా వెళ్ళిపోయారు, చుట్టుపక్కల ఆ పల్లెటూళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ వీళ్ళైతే మనం బాగా ఆరాధన చేస్తున్నాం అనుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందులో ఒక క్రైస్తవుడు పట్టలేదు. ఎందుకనగా వారు సూచనను చూచి కదిలిపోయిరి. చూచారా? అందుకొరకే 6వ ముద్రలో వధువు విడవబడదు. నిజమేనా? ఈ గడియ వర్తమానాన్ని ప్రేమించే వధువు ఆ శ్రమల కాలంలో ఉండదు. ఆమె మహిమలో తన పెళ్లి కుమారుడితో, తన ప్రియునితో ఆమె విందులో ఉంటుంది. ఉన్నదా ఆమె ప్రియురాలు ఇక్కడ? ఆమె ఆయన ప్రేమించేది. కదిలిపోయిరి. చూచారా? వారిట్లు చెప్పిరి, మిద్దె మీద నుండి వాడు కిందికి దిగి రాకూడదు, పొలంలో నుండి వాడు తిరిగి రాకూడదు, తన పై వస్త్రం కొరకు తిరిగి రారాదు, యూదేకు పారిపోవుడి. మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను జరగకుండా ప్రార్థించుడి. ఎందుకనగా చలికాలంలో కొండలన్నీ మంచుతో నిండి ఉండును. కానీ బుద్ధి లేని వాళ్ళు ఏమంటున్నారు? గొర్రెల కాపరులు ఆ మంచు కాలంలో గొర్రెలు కాసుకున్నారని అంటున్నారు. బుద్ధిహీనత అది. విశ్రాంతి దినమున గవుని మూయబడును, అప్పుడు వారు క్లిష్ట దశలో చిక్కుకొందురు. చూచారా? ప్రభువును చిత్తమైన ఎడల ఈ కార్యమును దేవుడిట్లు చేయునో చూద్దాం. నామానికి మహిమ కలుగును గాక. మరి చివరిగా ఒక మాట చదువుదాం. మరొక వర్తమానంలో కోతకాలము 106వ పేర. కోతకాలం అనే వర్తమానంలో 106వ పేర. హల్లెలూయా. గమనించండి. హవ్వ పడిపోయాను. మరియు ఆ విధంగానే రెండో హవ్వ రోములోనున్న నైస్యనందు పడిపోయి ఒక సంఘశాఖగా, ఒక ఆచారంగా మారి వాక్యమునకు బదులుగా సిద్ధాంతమును అంగీకరించెను. జూపిటర్ పోలిన విగ్రహములకు బదులుగా మరి పౌలును మరియు బర్నబాసును ఆ స్థానంలో నుంచెను. మరియు సూర్యదేవుని మరియు చంద్రదేవుని ఆరాధనలో నుంచి చంద్ర దేవత అయిన అష్టారోతును దానిని ప్రతిఫలించి చూపునట్లుండు గుండ్రంగా నుండి రొట్టెను తీసుకొని ఆ దేవతను జూపిటర్ అయిన సూర్యదేవునికి తల్లిగా చేశాను. ఇప్పుడు వారి రొట్టె సత్ప్రసాదం అని ఇస్తారు కదా, అది ఏ విధంగా ఉంటుంది? తెల్లగా గుండ్రంగా ఎందుకు ఉంటుంది? వారి చంద్రదేవత, చంద్రుడు ఏ విధంగా ఉంటాడు? కాబట్టి వాళ్ళు ఆ చంద్రదేవుని ఆరాధిస్తున్నామని దానికి పోలిక అది. చంద్రదేవుని ఆరాధన నుంచి చంద్రదేవత అయిన అష్టారోతును దాన్ని ప్రతిఫలించి చూపునట్లుండు గుండ్రంగా నుండి రొట్టెను తీసుకొని ఆ దేవతను జూపిటర్ అయిన సూర్యదేవునికి తల్లిగా చేశాను. యేసు జన్మించిన దినమున ఏప్రిల్ నుండి వారు తీసివేసి, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? ఏప్రిల్లో పుట్టాడు ఆయన. ఏప్రిల్ నుండి వారు తీసివేసి సూర్యదేవుని పుట్టుక దినమునకు మార్చివేసిరి. ఆయన గొర్రెల పుట్టు ఏప్రిల్ నెలలో జన్మించెను. ఏలైనగా ఆయన ఒక గొర్రె. సూర్యదేవుని యొక్క జన్మదినము డిసెంబర్ 25వ తేదీ. అది దేవుని కుమారుడు జన్మించిన దినం కాదు. మరియు మనం ఒక్కొక్కరము శాంతా క్లాస్ క్రిస్మస్ తాత ఆటను ఆడి మరియు చెట్టుతో అలంకరించినట్లు అది ఒక విగ్రహారాధనకు పోలికగా ఉన్నది. చెట్టు దేనికి? అది ఆ రోజు వారు ఏదైనా తోటలో మంచి చెడులు వృక్షం తిన్నారు కాబట్టి మేము ఇంకా ఆ చెట్టు ఫలాన్ని తింటున్నామనే దానికి అర్థము వారు ఇంకా ఆ చెట్టును అలంకరిస్తూ ఉన్నారు.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరియు చెట్టుతో అలంకరించినట్లు ఆ, అది ఒక విగ్రహారాధనకు పోలికగా ఉన్నది. పోలికగా ఉన్నది. మరియు అటువంటి విధమైన కార్యములు చేయించు మరియు పిదప మనలను మనం క్రైస్తవులమని పిలుచుకొనిచున్నాం కదూ. సంగమా, క్రైస్తవునికి ఏమి సంభవించి ఉన్నది? హల్లెలూయా. వాక్యమును ప్రసంగించి మరి సత్యమును చెప్పి మరి దేవుడు దాన్ని నిరూపించి మరి జనులకు ఆయన నిన్న నేడు మరి యుగయుగములకు ఏకరీతిగా ఉన్నాడని మన మధ్యలో ఎవరైనా లేచి దాన్ని నిరూపించగలరా? హల్లెలూయా. కాబట్టి ఎవరు కావాలి? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని నిరూపించే ప్రజలు దేవుని కావాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి చాలా కార్యాలు నేను రాసుకున్నాను. అయితే చివరిగా మరి ఇది నేను చదివి ముగిస్తాను. 152 పేర పెర్గమా సంఘకాలం, పెర్గమా సంఘకాలం 152 పేర. హల్లెలూయా. శాఖలు దేవునికి చెందినవి కావు, అవి ముందెన్నడును లేవు మరియు ఇక ముందుకు ఉండవు. వారసత్వం. సరే, అది కాదు సార్. జనులకు ఆ కాన్స్టాంటైన్ ఏర్పరిచిన ప్రత్యేక పండుగలను గమనించండి. అవి ఆ పాత అన్య పండుగలే. ఈ క్రిస్మస్ అనేది పాత అన్య పండుగ. కొత్త పేర్లు వారికి పెట్టిరి. పాత పండుగ క్రిస్మస్ అనే పేరు పెట్టాడు వాడు, అంతే. సంఘంలోనికి తీసుకొని వచ్చిరి. మరికొన్ని సందర్భంలో క్రైస్తవ విధులను తీసుకొని అన్యుల ఉత్సవంలో కలగలుపు చేసిరి. అతడు ఏమైంది? ఇప్పుడు ఒక ఆమె పాట పాడింది, నా స్టైల్ మారింది, నా చూపు మారిందే. ఏం మారలే. దాన్ని తీసుకెళ్ళి పెళ్ళిళ్ళలో డీజే పైన అన్యులు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. నా స్టైల్ మారింది. అది నిజంగా దేవుడికి పాడే పాటేనా? అది స్టైల్ మారింది ఏంది? నా చూపు మారింది. మరి నీ బట్టలు ఎక్కడ మారినాయి? నీ పెదాలు ఎక్కడ మారినాయి? నీ గబ్బు నోరు ఎక్కడ మారింది? నోరు తెరిచి అన్ని గబ్బు మాటలు మాట్లాడుతుంది ఆ స్త్రీ. మరి దేవునికి పాటలు పాడే నోరు గబ్బు మాటలు మాట్లాడొచ్చా? పాపం ఒక ఆయన ఏదో కామెంట్ చేశాడు, ఆమె పైన ప్రసంగం చేసిండు, వాడిని ఉతికింది కదా. అన్ని బూతులే. ఇప్పుడు వింటున్నారు జాగ్రత్తగా. సంఘంలోకి తీసుకొని వచ్చిరి. మరికొన్ని సందర్భంలో క్రైస్తవ విధులను తీసుకొని అన్యుల ఉత్సవంలో కలగలుపు చేసిరి. అతడు సూర్యదేవుని ఆరాధనను తీసుకొని దేవుని కుమారుని ఆరాధనగా మార్చాను. ఈ క్రిస్మస్ అనేది ఏంటిది? సూర్యదేవుని ఆరాధన. దీన్ని ఇప్పుడు ఏ ఆరాధనగా మార్చాడు? దేవుని కుమారుని ఆరాధనగా మార్చేశాడు. డిసెంబర్ 21 నాడు వారు మామూలుగా ఆ సూర్యదేవునికి పండుగను ఆచరించేవారు. దానికి బదులుగా డిసెంబర్ 25 దాన్ని మార్చిరి. ఇది దేవుని కుమారుని జన్మదినమని చెప్పిరి. కానీ ఆయన ఏప్రిల్ నెలలో జన్మించానని మనకు తెలియను. ఇప్పటికైనా తెలుస్తుందా? ఎందుకనగా డిసెంబర్లో జీవము రాదు. వారు అష్టార్థ పండుగను తీసుకుని దానిని ఈస్టర్ ఉత్సవంగా పిలిచిరి. కానీ ప్రభు యొక్క మరణము మరియు పునరుద్ధానములను క్రైస్తవుడు గుర్తు చేసుకునవలసి ఉన్నాడు. వాస్తవానికి అది ఒక అన్య దేవతకు అష్టార్థ పండుగ. ఈస్టర్ అనేది అన్య దేవత పండుగ. అది క్రిస్మస్ అనేది ఆ యొక్క సూర్యుని యొక్క పండుగ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ వాక్యాన్ని గ్రహిస్తున్నారా? అందరూ మరి ఈ కార్యాలను చక్కగా మీ జీవితంలో మరి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనము మరి అప్పుడే కొత్తగా వచ్చిన క్రైస్తవులాగా మనం ఉండకూడదు. దీని సంగతి ఏమై ఉంటుంది, దాని సంగతి ఏమై ఉంటుంది, మరి అందరూ క్రిస్మస్ చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు అనే ఆ యొక్క రెండు తలంపుల మధ్య మనము ఇంకా ఉండకూడదు. మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కానీ ఏమైంది చూడండి ఒకసారి, చివరిగా ఒక మాట చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 చదవండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. ఇప్పుడు విన్న సంగతులు ఏం చేయాలి? మర్చిపోకూడదట. పెట్టుకొని పోకూడనట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇది ఎల్లప్పుడూ మనం గుర్తు పెట్టుకోవాలి. విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఆ రాబో కాలమును ఎన్నో వచ్చిన అది ఫస్ట్ నుంచి 2:1 నుంచి 1 నుంచి ఎవరు చదవమన్నారు సార్? 14 వచ్చిన చదవమన్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఉన్నారా ఇక్కడ? ఏ పిల్లలు? ఆ యొక్క గొర్రె పిల్ల జీవ గ్రంథములో ముద్రించబడిన పిల్లలు. వారు ఆదాము ద్వారా భూమి మీదకి రావాలి. అయితే వారు రావలసిన మార్గంలో రాకుండా ఏమయ్యారు? రక్త మాంసములుగా మారిపోయారు. రక్త మాంసం అంటే దాని అర్థం ఏంటంటే లైంగిక కార్యం ద్వారా మనం ఇక్కడికి వచ్చాం. ఈ లైంగిక చర్య ద్వారానే మనకు ఈ రక్త మాంసములు వచ్చాయి. మనము పాపపు దేహంలో మనం ఉన్నాం. కాబట్టి పడిపోయిన మనల్ని విమోచించే దానికే ఆయన ఆది అంతం లేనివాడు. ఆయన దేవునికి ప్రారంభము గాని ముగింపు గాని లేనివాడు. ఆయన దినములకు ప్రారంభము గాని ముగింపు గాని లేనివాడు. కానీ ఆ ముగింపు లేని దేవుడు ఎందుకు ఆయన శరీరధారిగా వచ్చాడు? ఆయన బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి అనే పాటకు డాన్స్ చేసేదానికి కాదు. మీ అందమైన బాలికలను తైతక్క ఆడించేదానికి కాదు ఆయన జన్మించింది. హల్లెలూయా. ఆ యొక్క పడిపోయిన కుమారులను విమోచించేదానికి జన్మించాడు ఆయన. హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశాన్ని మీరు తెలుసుకోకుండా అనవసరమైన కార్యాలను చేసి దేవునికి మీరు విరోధంగా మారుతూ ఉన్నారు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత. ఎందుకంటే మానవుడు మరి ఎన్నడూ ఆ జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకంటే దాని చుట్టూ ఆయన కాపులను ఇచ్చాడు. ఆయన నిజమేనా? మానవుడు ఎన్నడూ ఆ యొక్క జీవవృక్షానికి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. వాడు మరణంలో ఉండాల్సిందే తప్ప తప్పించుకునే వీల్లేదు. అయితే ఆ కృపగల దేవుడు తానే మనకు ఒక మార్గాన్ని తెరిచాడు. ఆయన ఆ అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలకు ఆయనే బలి అయ్యాడు. ఆయన అప్పుడు నీకు మార్గం తెరవబడింది. అదే శిలువలో ఆయన మరణించుట. ఒకని జన్మదినము కంటే మరణ దినం మేలన్నాడు ఆయన. అందుకొరకే ఆయన నీ కొరకు మరణించుట అనేది మేలుకరమై ఉన్నది. ఆయన జన్మించింది నీకు పెద్ద కార్యం కాదు, కానీ నీ కొరకు ఆయన ప్రాణం పెట్టుట. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను మన హృదయంలో ఫలింపజేయడం గాక.